హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా రుచికరమైన మునక్కాయ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి అందులో 4-5 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేయాలి. తాలింపు గింజలు వేసాక సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసినటువంటి మునక్కాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. మునక్కాయ ముక్కలు కొద్దిగా ఉడికాక మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కర్రీకి కావలసినటువంటి మసాలాను సిద్ధం చేసుకుందాం. అందుగా 2 టీ స్పూన్ల ధనియాలు, 4-5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ బాగా వేగాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు మునక్కాయలు కొంత ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ను వేసుకోవాలి. బాగా కలుపుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ను ఉడికించుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడేంత కారం, అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి గార్నిష్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఇంటి స్టైల్ మునక్కాయ చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.